హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అయితే మొక్కజొన్న గ్యారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. ఇలా లోకల్ కంకులను తీసుకొని మీద పుట్టంతా తీసేసుకొని ఇలా పెట్టుకొని శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇలా శుభ్రంగా తీసుకున్న వాటిని సగానికి చేసుకొని ఒలవాలన్నమాట. సగానికి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి లేతాయి కాబట్టి స్పూన్తో ఒక లైన్ తీసుకున్నాం అనమాట. ఒక లైన్ తీసుకున్న తర్వాత చేతితో ఒలిచామన్నమాట. ఈజీగా ఉంటుందని. చాక్తో కూడా తీసుకోవచ్చు కానీ మరీ లేతాయి కాబట్టి ఇలా ఒలిచామన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకోవాలి. చాటలో పోసి చెరుకొని శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న వీటికి సరిపడంత పచ్చిమిర్చి, వెల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఇలాగా పచ్చిమిర్చి వేసుకుంటేనే బెటర్, ఎందుకంటే కారం పొడి వేసుకుంటే ఏమైతుందంటే తొందరగా నల్లగా అయిపోతాయి. వీటికి సరిపడ పచ్చిమిర్చి తీసుకొని వెల్లిపాయలు, జీలకర్ర వేసి పట్టుకోవాలన్నమాట. మిక్సీ కచ్చా పచ్చగా పట్టుకోవాలి. మరి మెత్తగా పట్టుకుంటే గారెలు అనేటివి అయితే రావు. ఇలా పట్టుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకొని దానికి సరిపడ సాల్టు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లాకు వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న వాటిని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక వీటి చిన్న చిన్న గ్యారెల్లాగా ఒత్తుకుంటూ వేడి నూనెలో వేయాలన్నమాట. వేడి నూనెలో వేసి గరిటెతో తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అంతే, మొక్కజొన్న గ్యారెలు రెడీ. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేడిగా ఇలా చేసుకొని తింటే స్నాక్ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇలాగే సపోర్ట్ చేయండి.